మరోసారి ప్రేమ సందేశం కార్యక్రమం చూస్తున్న సోదరి సోదరులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు మహిమ కలిగిన పేరు మీద వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని కృపయందు మీరు క్షేమంగా ఉన్నారని తలంచుచూ ఉన్నాను. మా యొక్క వెబ్సైట్ దర్శించండి. బైబిల్ స్టడీ చేసేవారికి ఉపయోగపడే అనేక రిసోర్సెస్ మా వెబ్సైట్లో ఉంచాం. మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో మీరు ఇప్పటివరకు నేను చేసినటువంటి దాదాపు 380 ఎపిసోడ్లు మీరు చూడవచ్చు, వినవచ్చు. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే దీని బ్రాడ్కాస్టింగ్కి మాకు సహకారం అందించండి. మీ అనుదిన ప్రార్థనల్లో మమ్మలను జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు 30 దేశాల్లో ప్రేమ సందేశం ప్రజలు వింటూ ఉన్నారంటే అది మీ ప్రార్థనల వల్లే జరిగింది. నా కోసము దేవుడు ఈ యొక్క పరిచర్యలో నాకు శక్తి ఇవ్వాలని ప్రార్థించండి. ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు యూదులు యెరూషలేము అనేటటువంటి అంశాన్ని మనం కొనసాగిద్దాం. యేసుక్రీస్తు ప్రభు ఏ విధముగా కొత్త నిబంధనకు మధ్యవర్తిగా ప్రధాన యాజకుడిగా మన యొద్దకు వచ్చాడో మనం చూడాలి. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము, 31వ అధ్యాయం, 32వ అధ్యాయం, ఈ 3 అధ్యాయాల్లో దేవుడు ఇశ్రాయేలీయులకు చేసిన గొప్ప వాగ్దానాలు మనకు కనిపిస్తాయి. ఇవన్నీ కొత్త నిబంధన అని పిలువబడ్డాయి. ఈ కొత్త నిబంధన యేసుక్రీస్తు ప్రభువు ద్వారా నెరవేరుతుంది. ఈ కొత్త నిబంధనలో 6 విషయాలు మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉన్నాయి. మొదటిగా దేవుడు ఏమన్నాడంటే, నేను దానిని, ఈ కొత్త నిబంధనను మీ యొక్క హృదయముల మీద రాస్తాను అన్నాడు. రెండోదిగా, నేను మీకు దేవుడుగా ఉంటాను, మీరు నాకు ప్రజలుగా ఉంటారు అన్నాడు. మూడోదిగా, ఆ సమయంలో నేను మీకు జ్ఞానం ఇస్తాను, ప్రతి ఒక్కరూ నా గురించినటువంటి జ్ఞానము కలిగి నన్ను తెలుసుకుంటారు అన్నాడు. నాలుగవదిగా, నేను మీ యొక్క పాపములను క్షమించి వేస్తాను, మీ దోషములను కడిగివేసి మిమ్ములను నా ప్రజలుగా చేసుకుంటాను, విమోచిస్తాను అన్నాడు. ఐదవదిగా, ఇక మీ పాపములను నేను ఇక జ్ఞాపకము చేసుకోనను అన్నాడు. అంటే శాశ్వతమైన పాపక్షమాపణ మీకు కలుగుతుంది. ఆరోదిగా, మీకు ఒక గొప్ప నూతనమైనటువంటి వాగ్దానములతో కూడిన నిబంధన ఇస్తాను అన్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 8, 9, 10 అధ్యాయాలు మీరు చదివితే ఈ కొత్త నిబంధన ఏ విధముగా యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు లభించిందో మనకు అర్థమవుతూ ఉంది. దేవుడు ఈ కొత్త నిబంధన యూదులతో చేశాడు, అన్యులతో కాదు. దేవుడు ఏ నిబంధన కూడా అన్యజనులతో చేయలేదు. ప్రతి నిబంధన యూదులతోనే చేశాడు. అయితే మరి నాకు ఒరిగిందేందాయా అని మీరు అడగవచ్చు. వాటి యొక్క ఫలాలు దేవుడు మనకు కూడా అందించాడు. కొత్త నిబంధన ఫలాలు మనం కూడా పొందాం. అబ్రహాముతో దేవుడు నిబంధన చేశాడు, అయితే ఆ నిబంధన ఫలాలు మనకు కూడా లభించినాయి. దావీదుతో దేవుడు నిబంధన చేశాడు, ఆ నిబంధన ఫలాలు మనకు కూడా లభించినాయి. కొత్త నిబంధన కూడా ఇశ్రాయేలీయులతో దేవుడు చేశాడు, ఆ నిబంధనలో కూడా యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆ నిబంధన యొక్క ఫలాలు కూడా మనము అనుభవిస్తూ ఉన్నాం. దేవుడు ఈరోజు ఏమంటా ఉన్నాడంటే, నేను ఇక మీ యొక్క హృదయముల మీద నా యొక్క ధర్మశాస్త్రం రాస్తాను. రాతి పలకల మీద కాదు, మీ హృదయము మీద నా వాక్యము రాయబడుతుంది. నేను మీలో నుండి రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను అనుగ్రహిస్తాను. పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించాడు, వ్యక్తిగత సహవాసాన్ని మనకు అనుగ్రహించాడు, తన జీవమును మనకు అనుగ్రహించాడు, తనతో సహవాసాన్ని మనకు అనుగ్రహించాడు. అదే విధముగా యూదులకు
వారి దేశమునకు తిరిగి వెళ్ళే భాగ్యము కూడా ఈ యొక్క కొత్త నిబంధనలో మనకు కనిపిస్తూ ఉంది. ఈ కొత్త నిబంధన ఇక ప్రపంచానికి చివరి నిబంధన. ఈ కొత్త నిబంధన కేవలం యేసుక్రీస్తు ప్రభువు యొక్క పాప క్షమాపణ మాత్రమే కాదు. ఇర్మియా గ్రంథము 31, 32, 33 అధ్యాయాలు మీరు చదివితే ఈ కొత్త నిబంధనలో అనేకమైనవి మనకు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యముగా దేవుడు ఇశ్రాయేలీయులతో చేసినటువంటి నిబంధన, వారికి ఆయన వాగ్దానము చేసిన దేశం, వారికి ఆయన వాగ్దానము చేసిన 1000 ఏళ్ల పరిపాలన అక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. వాటి వద్దకు వెళ్ళాలంటే ముందుగా వారు మహాశ్రమల గుండా వెళ్ళాల్సిందే. ఈ యొక్క ఇశ్రాయేలు దేశం మాత్రమే కాదు, విశ్వము మొత్తము ఈ యొక్క నిబంధనతో సమన్వితం చేయబడింది. విశ్వం మొత్తాన్ని దేవుడు కదిలించబోయేటటువంటి రోజు రాబోతూ ఉంది. ఈ వారం మీరు చూడండి, ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రిలియనీర్ అవ్వటం మనం చూసాం. అంటే దాదాపు 1,000 కోట్లు అంత డబ్బు ఆయన సంపాదించాడు. 1,000 కోట్ల కన్నా ఎక్కువే. మనకు అర్థం కావాల్సిన భాషలో చెప్పుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో 1 సంవత్సరం పాటు 5 కోట్ల మంది పనిచేసి ఎంత సంపాదిస్తారో దానికన్నా ఎలాన్ మస్క్ 5 రెట్లు ఎక్కువ సంపాదించాడు. ఇంకో రకంగా చెప్పాలంటే మన దేశంలో ముఖేష్ అంబానీ అత్యంత ధనవంతుడు కదా. ముఖేష్ అంబానీ లాంటి వాళ్ళు 15 మంది కలిస్తే కానీ ఎలాన్ మస్క్ కాలేరు. ఎంత ధనవంతుడు. ఆయన హృదయంలో కోరిక ఏంటయ్యా? ఆయన ఏమని చెప్పాడంటే, మొన్న స్పేస్ ఎక్స్ IPO రోజున, నేను మానవ జాతిని ఇతర గ్రహాలకు తీసుకొని వెళ్ళాలి, ప్రతి ఒక్కరూ అంతరిక్ష ప్రయాణం చేయాలి, భూమి మీద మానవ సంస్కృతి అంతరించిపోయే రోజు వస్తుంది, నేను మనుష్యులను చంద్రుడి మీదకి, మార్స్ మీదకి, ఇంకా ఇతర గ్రహాల మీదకి, వీలైతే ఈ సౌర కుటుంబమును విడిచి బయటికి వెళ్ళే పరిస్థితి కూడా తీసుకువస్తాను, మానవ జాతిని కాపాడుతాను అంటామన్నాడు. అది వీలవుతుందా? ఎట్టి పరిస్థితుల్లో కూడా వీలు కాదు. మనుషులు స్పేస్కి వెళ్ళవచ్చు, చంద్రుడి మీదకి వెళ్ళవచ్చు, మార్స్ మీదకి వెళ్ళవచ్చు, అక్కడ పెద్ద పెద్ద సెంటర్స్ కట్టవచ్చు, మనుషులు జీవించే పరిస్థితులు కూడా వారు అక్కడ కట్టవచ్చు, కానీ అవి నిలబడవు. ఎందుకని దేవుడు ఏమంటా ఉన్నాడో చూడండి. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయంలో మీరు చూస్తే అక్కడ దేవుని యొక్క వాక్యము స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉంది. ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను, సూర్యుడు కంబలి వలె నలుపాయను, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయను, పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్లు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను, మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలెనై తొలగిపోయాను, ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి వాటి స్థానములు తప్పెను, భూరాజులను గనులను సహస్రాధిపతులను ధనికులను బలిష్ఠులను ప్రతి దాసులను ప్రతి స్వతంత్రులను కొండ గుహలలోను బండల సందులలోనూ దాగుకొని సింహాసనాసీనుడై ఉన్న వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాజనము వచ్చెను, దానికి తాళ జాలిన వాడెవడు. ఎంత ఘోరమైన పరిస్థితుల్లో మానవ జాతి ఆ రోజు ఉంటుందో మీరు చూడండి. ఈ యొక్క 6వ ముద్ర
ఈ 6వ ముద్ర విప్పబడినప్పుడు ఏం జరుగుతూ ఉంది? భూమి మీదేమో ఒక పెద్ద భూకంపం కలిగింది. సూర్యుడు ఏమవుతా ఉన్నాడు? సూర్యుడు కంబలి వలె నలుపైపోయాడు. చంద్రబింబమంతా రక్తవర్ణమైపోయింది. అదే విధముగా ఆకాశ నక్షత్రములు ఏమవుతా ఉన్నాయి? భూమి మీద రాలేను. అంటే ఇవి అంతరిక్షములో నుండి అనేక రకాలైనటువంటి పదార్థాలు, రాళ్ళు, మీటియోరైట్లు, యాస్టరాయిడ్లు ఇవన్నీ భూమి మీద పడతా ఉన్నాయి. సూర్యుడు కూడా కంబల వలె నలుపైపోయాడు. చంద్రబింబం అంతా రక్తవర్ణం అయిపోయింది. అంటే మానవులు చంద్రుడి మీద ఉంటే అక్కడ కూడా బతకలేరు, ఏ గ్రహం మీద బతకలేరు. నేను మొత్తం అంతరిక్షం మొత్తము దేవుని చేత కదిలించబడుతుంది. అలాంటి సమయము భూమి మీద ఇంకా ఎప్పుడూ రాలేదు. అంత భయంకరమైనటువంటి శ్రమలు రాబోతా ఉన్నాయి అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ఇశ్రాయేలు దేశము ఆ పరిస్థితుల్లో ఎలా ఉంటుంది? మీరు చూడండి, ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయంలో ఏమంటా ఉన్నాడంటే, అది యాకోబు సంతతి వారికి ఆపద తెచ్చు దినము అంటున్నాడు. అయ్యో, ఎంత భయంకరమైన దినము! అట్టి దినము మరి ఒకటి రాదు. అది యాకోబు సంతతి వారికి ఆపద తెచ్చు దినము. యాకోబు సంతతి అంటే ఇశ్రాయేలీయులందరూ ఈ మహాశ్రమల కాలంలో గుండా వెళ్తారు. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం నుండి 19వ అధ్యాయం వరకు మీరు చదివితే ఆ విషయాలు అర్థమవుతాయి. యేసుక్రీస్తు ప్రభు కూడా మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఒలీవల కొండ ప్రసంగంలో ఆ యొక్క విషయాలు ఆయన ప్రస్తావించడం జరిగింది. అయితే గుడ్ న్యూస్ ఏంటి? గుడ్ న్యూస్ ఏంటంటే 9వ వచనంలో ఏమంటున్నాడంటే, వారు తమ దేవుడైన యెహోవానగు నేను వారి మీద రాజుగా నియమించు దావీదును సేవించుదురు. వారు తమ దేవుడైన యెహోవానగు నేను వారి మీద రాజుగా నియమించు దావీదును సేవిస్తారు. ఈ మాటలు రాయబడినప్పుడు దావీదు గారు చనిపోయి దాదాపు 300 సంవత్సరాలు అయిపోయింది. ఆయన లేడు. ఇక్కడ ఉన్నటువంటి దావీదు ఎవరంటే, దావీదు కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన తిరిగి వచ్చి ఈ భూమి మీద 1000 ఏళ్ల పాలన చేసేటప్పుడు యూదులకు నిజమైనటువంటి రాజ్యము వస్తుంది. ఆ సమయంలో నేను వారిని విడిపిస్తాను అని కూడా దేవుడు అంటా ఉన్నాడు. 30వ అధ్యాయంలోనే 3వ వచనంలో మీరు చూడండి, రాబో దినములలో నేను ఇశ్రాయేలు వారును యూదా వారునగు నా ప్రజలను చెరలో నుండి విడిపించి వారి పితరులకు నేను ఇచ్చిన దేశమును వారు స్వాధీనపరుచుకొనున్నట్లు వారిని తిరిగి రప్పించేదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ కొత్త నిబంధన దేవుడు చేస్తున్నటువంటి సమయంలోనే ఇశ్రాయేలీయులకు ఆయన ఒక మంచి గుడ్ న్యూస్ చెప్పాడు. నేను మీ అందరినీ సమకూర్చి ఇశ్రాయేలు దేశమునకు తీసుకొని వస్తానన్నాడు. ఈరోజు చాలామంది ఏమంటా ఉన్నారు, యూదులు ఇశ్రాయేలీయులను, యూదులు యేసుక్రీస్తు ప్రభువును సిలువ వేసినప్పుడే దేవుడు వారికి గుడ్ బై చెప్పాడు. యూదులు యేసుక్రీస్తు ప్రభువును హింసించినప్పుడే, ఆయనను వ్యతిరేకించినప్పుడే దేవుడు వారిని వదిలేశాడు. ఇక దేవునికి ఇశ్రాయేలీయులకు ఎలాంటి సంబంధం లేదు. ఈరోజున క్రైస్తవ సంఘము ఇశ్రాయేలు దేశం యొక్క స్థానాన్ని ఆక్రమించింది అనేవారు ఉన్నారు. ఇది మీరు గమనించండి. ఇశ్రాయేలీయులు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును వ్యతిరేకిస్తారని, సిలువ వేస్తారని దేవుడికి ముందే తెలుసు. అది ఆయనకేమీ షాకింగ్ న్యూస్ కాదు. దేవుడు ప్రవక్తల ద్వారా ముందే తెలియజేశాడు. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో మీరు చూస్తే
అక్కడ పౌలు గారు ఏమంటా ఉన్నాడంటే, ఇదిగో నేను అడ్డురాతిని అడ్డుబండను సియోనులో స్థాపించుచున్నాను, ఆయన యందు విశ్వాసముంచువాడు సిగ్గుపరచబడడు అని రాయబడిన ప్రకారము వారు అడ్డురాయి తగిలి తొట్టుపడిరి. ఈ అడ్డురాయి ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తే. యూదులకు ఆయన అడ్డురాయిగా మారి వారు తొట్టుపడ్డా. పౌలు గారు ఈ రోమాపత్రిక 9వ అధ్యాయంలో ప్రస్తావించిన ఈ ప్రవచనము యెషయా గ్రంథంలో నుండి వచ్చింది. యెషయా గ్రంథం 28వ అధ్యాయంలో మీరు చూడండి, 16వ వచనంలో ఏమంటా ఉన్నాడంటే, ప్రభువగు యెహోవా ఏలాగున సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది రాయి అయిన మూలరాయి అయి ఉన్నది, విశ్వసించువాడు కలవరపడడు. నేను ఒక రాయిని వేస్తాను, అది పునాది రాయి, పరిశోధించబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది రాయి, మూల రాయి. ఆ రాయి ఎవరండి? ప్రభువైన యేసు క్రీస్తే. ఆ రాయి ఏం జరుగుతుంది? ఆ రాయికి ఇశ్రాయేలీయులు ఆ రాయి దగ్గరికి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? యెషయా 8:14 మీరు చూడండి. అయితే ఆయన ఇశ్రాయేలు యొక్క 2 కుటుంబములకు తగులు రాయిగాను అభ్యంతరము కలిగించు బండగాను ఉండును, యెరూషలేము నివాసులకు బోనుగాను చిక్కువలగాను ఉండును. ఈ యేసు క్రీస్తు ప్రభు యూదులకు తగులు రాయిగా అభ్యంతరము కలిగించు బండగా ఉంటాడు అని దేవుడికి ముందే తెలుసు. ఎందుకంటే వారు ఆయన యందు విశ్వాసముంచరు. ఆయన ఎదుట వారు దీన మనస్సు కలిగి వారికి చెప్పబడినటువంటి సువార్తను వారు అంగీకరించరు. దేవునికి అవి తెలుసు. దేవుడు అయినప్పటికీ వారిని వదిలిపెట్టలేదు. కొత్త నిబంధనను వారి ద్వారానే ఆయన స్థిరపరిచాడు. ఈ ఇర్మియా గ్రంథం 30లో మనం చదివేది అదే. దేవుడు వారికి ఒక వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా మనం ఇంతకుముందు చూసాం, ద టైమ్ ఆఫ్ జేకబ్స్ ట్రబుల్. యాకోబు సంతతి వారికి ఆపద రాబోతూ ఉంది. ఈ ఆపద ఏంటంటే 7 ఏళ్ల శ్రమల కాలం. ఆ తర్వాత దేవుడు ఏమంటా ఉన్నాడంటే, నేను మిమ్ములను ఆ యొక్క శ్రమల నుండి విడిపిస్తాను. 30వ అధ్యాయం 12 నుండి 15 వచనాల వరకు వారికి ఉన్నటువంటి ఆ రోగము గురించి, స్వస్థత లేని మందు లేని రోగము గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అదే అధ్యాయం 16-17 వచనాల మీద చూస్తే, ఇదిగో నేను మిమ్మలను స్వస్థపరిచే దేవుణ్ణి అని ఆయన అంటా ఉన్నాడు. 18-22 వచనాల్లో చూస్తే, నేను యెరూషలేమును తిరిగి మళ్ళీ కడతాను అంటా ఉన్నాడు. అంటే దేవుని యొక్క వాగ్దానాలు చూడండి. యెరూషలేమును కడతానంటా ఉన్నాడు, అక్కడ ఉన్నటువంటి ప్రాకారములను నిర్మిస్తానంటా ఉన్నాడు, వారికి మరి ఆ యొక్క ఆరాధన చేసే భాగ్యాన్ని ఇస్తానంటా ఉన్నాడు. 23-24 వచనాలు చూస్తే భవిష్యత్తులో మరి దేవుని యొక్క శ్రమలు ఏ విధంగా వస్తాయో కూడా అక్కడ చెప్పబడింది. యేసు క్రీస్తు ప్రభు అక్కడ కనిపిస్తూ ఉన్నాడు. ఆయన దావీదు కుమారుడు, ఇశ్రాయేలీయులకు విమోచకుడు, ఆ చికిత్స లేని మందులేని పాప రోగాన్ని నయం చేసే పరలోకపు వైద్యుడు ఆయనే. ఇశ్రాయేలీయులను పాలించే రాజు ఆయనే. వారికి దేవునికి మధ్య ఉండబోయే మధ్యవర్తి ఆయనే. ఎన్ని రకాలుగా యేసుక్రీస్తు ప్రభువు అక్కడ కనిపిస్తున్నాడో మీరు చూడండి. దావీదు రాజు, విమోచకుడు, స్వస్థపరిచేవాడు, రాజుల రాజు, ప్రభువుల ప్రభువు, దేవునికి మనుషులకు మధ్యవర్తి. ఆ గొప్ప
తలంపులు 30వ అధ్యాయంలో ఇచ్చి 31వ అధ్యాయంలో ఇంకా కొన్ని చక్కటి మాటలు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు ఇశ్రాయేలీయులను తిరిగి సమకూరుస్తానంటా ఉన్నాడు. ప్రపంచ దేశములన్నిటిలో నుండి నేను మిమ్మల్ని తీసుకొస్తానంటా ఉన్నాడు. రాహేలు తన బిడ్డల కోసము ఏడుస్తూ ఉంది. అంటే ఇశ్రాయేలీయుల కోసము వారి తల్లులు ఏడుస్తూ ఉన్నారు. ఉత్తరమున ఉన్నటువంటి ఆ 10 గోత్రాలు వారిని కూడా సమకూరుస్తానన్నాడు. దక్షిణమున ఉన్న యోధా బెన్యామీనీలను సమకూరుస్తానన్నాడు. కొత్త నిబంధన ఇస్తామన్నాడు. అదేవిధముగా వారిని సంరక్షిస్తాను అంటా ఉన్నాడు. 7 వాగ్దానాలు ఈ ఇర్మియా 31లో మనకు కనిపిస్తూ ఉన్నాయి. మీరు మనకి సమయం లేదు కాబట్టి 31వ అధ్యాయంలో చూడండి. అక్కడ ఏమంటా ఉన్నాడంటే మొదటి వచనములోనే, ఆ కాలమున నేను ఇశ్రాయేలు వంశస్థులందరికీ దేవుడినై ఉందును, వారు నాకు ప్రజలై ఉందరు. వారితో నిబంధన స్థిరపరుస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఈ నిబంధన దేవుడు వారిని ప్రేమించాడు కాబట్టి. 3వ వచనంలో ఏమంటా ఉన్నాడంటే, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించాను కాబట్టి విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఇంకా ఏమంటా ఉన్నాడంటే, ఇశ్రాయేలునకు నేను తండ్రిని కానా, ఎఫ్రాయిమున జ్యేష్ఠ కుమారుడు కాడా. ఒక కుటుంబ సంబంధమును దేవుడు వారికి గుర్తు చేస్తూ ఉన్నాడు. ఉత్తర దేశములో నుండి నేను వారిని రప్పించుచున్నాను. గుడ్డివారినేమి, కుంటివారినేమి, గర్భిణులనేమి, ప్రసవించు స్త్రీలనేమి బూదిగంతముల నుండి అందరినీ సమకూర్చుచున్నాను. దేవుడు ఏ విధముగా వారిని సమకూర్చబోతూ ఉన్నాడో కూడా అక్కడ మనకు తెలియజేశాడు. ఆ తర్వాత 15వ వచనంలో చూస్తే, ఆలకించుడి, రామాలో అంగలార్పును, మహారోదన ధ్వనియు వినబడుచున్నవి. రాహేలు తన పిల్లలను గూర్చి ఏడ్చుచున్నది. ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గూర్చి ఓదార్పు పొందననుకున్నది. రాహేలు బెత్లెహేములో పాతిపెట్టబడింది. అక్కడ యూదులకు కలిగేటటువంటి శ్రమలకు ఆమె ఏడుస్తా ఉంది. ఈ యొక్క వచనము యేసుక్రీస్తు ప్రభువు జన్మించినప్పుడు హెరోదు రాజు ఎంత దుష్టత్వముతో ఆ చిన్నపిల్లలను చంపించాడో మనకు తెలుసు. 2 ఏళ్ళు నిండని ప్రతి మగపిల్లను చంపించేశాడు. ఆ సమయంలో మత్తయి గారు ఈ వచనాన్ని మత్తయి సువార్తలో ప్రస్తావించాడు. ఆ ప్రవచనము యేసుక్రీస్తు ప్రభు జన్మించినప్పుడు నెరవేరింది. కాబట్టి ఇది ఒక మెస్సియానిక్ ప్రాఫెసీ. యేసుక్రీస్తు ప్రభువుతో కూడుకున్నటువంటి ప్రవచనం అని మనకు అర్థమవుతా ఉంది. దేవుడు వారితో తన యొక్క వాగ్దానములను గుర్తు చేశాడు. నేను మిమ్మలను సమకూరుస్తాను అన్నాడు. ఆ తర్వాత 23వ వచనంలో చూస్తే, నీతి క్షేత్రమా, ప్రతిష్ఠిత పర్వతమా, యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అను మాట ఇకనో వాడుకొందరు. యెరూషలేమును కూడా నేను ఆశీర్వదిస్తాను అని దేవుడు అన్నాడు. ఇంకా మీరు చూడండి, 15వ వచనంలో మనం చూసాం రాహేలు ఏ విధముగా ఓదార్పు పొందనలక ఉన్నది అన్న విషయం అక్కడ చూసాం. అయితే అన్నిటికంటే గొప్ప వచనము 31వ వచనంలో ఉంది. అక్కడ ఏమని మనం చూస్తున్నామంటే, ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యోధా వారితోనూ కొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి, ఇదే యెహోవా వాక్కు. నేను ఇశ్రాయేలీయులతో కొత్త నిబంధన చేస్తాను. ఏ న్యూ కవెనెంట్. ఆ న్యూ కవెనెంట్ ఎలా ఉంటుంది? అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు.
నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసి కొనిరి. ఇదే యెహోవా వాక్కు. ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబోవు నిబంధన ఇదే. వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచేదను, వారి హృదయము మీద దాన్ని రాసేదను. యెహోవా వాక్కు ఇదే. నేను వారి హృదయముల మీద రాసేటటువంటి ఆ నిబంధన, కొత్త నిబంధన, వారి పాపములను క్షమించి వేసి, వారి దోషములను క్షమించి వేసి, ఇక నేను వాటిని ఎప్పటికీ జ్ఞాపకం చేసుకోనని దేవుడు అన్నాడు. అది యేసుక్రీస్తు ప్రభువునందు నెరవేరింది. లోకాసువార్త 22వ అధ్యాయంలో కూడా ఒక చిన్న మాట చూడండి. పిమ్మట ఆయన రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకు దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందించబడుచున్న నా రక్తము వలనైన కొత్త నిబంధన. యేసుక్రీస్తు ప్రభు ఈ మాట అంటామన్నాడు. ఈ గిన్నె మీ కొరకు చిందించబడుచున్న నా రక్తము వలనైన కొత్త నిబంధన. ఆ మాట మీరు గమనించండి. నా రక్తము వలనైన కొత్త నిబంధన. యేసుక్రీస్తు ప్రభు రక్తము ద్వారా ఈ కొత్త నిబంధన స్థిరపరచబడింది. ఆ కొత్త నిబంధనలో ఇశ్రాయేలీయులకు దేవుడు చేసిన అనేక వాగ్దానాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. నేను మిమ్మల్ని తిరిగి తీసుకొని వస్తాను, మీ మీద రాజుగా నా కుమారుడైన యేసుక్రీస్తు ఉంటాడు, మీ పాపములను క్షమిస్తాను, మిమ్మల్ని విమోచిస్తాను, మిమ్మల్ని ఆదరిస్తాను, మీకు చికిత్స లేని ఆ రోగమును నేను స్వస్థపరుస్తాను అని దేవుడు గొప్ప వాగ్దానాలు ఈ కొత్త నిబంధనలో చేశాడు. ఈరోజు మనం కూడా వాటిని జాగ్రత్తగా గమనించాలి. పాపములో నశించిన మనం కూడా వాటిని నమ్ముకోవాలి. ఈ కొత్త నిబంధన ఇశ్రాయేలీయులతో చేయబడినప్పటికీ దాని ఫలాలను దేవుడు మనకు కూడా అందిస్తూ ఉన్నాడు. వాటిని మీరు పొందాలన్నదే నేటి మా యొక్క ప్రేమ సందేశం. ప్రియమైన యేసుక్రీస్తు ప్రభు, మరొకసారి ఈ యొక్క వాగ్దానములు మాతో మాట్లాడినందుకై, నీ యొక్క వాక్యముతో మాతో మాట్లాడినందుకై మీకు వందనములు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం నాయన. మరి యొక్క వాక్యమును మీరు ఆశీర్వదించండి. ఎవరైతే మారు మనసు పొందని స్థితిలో ఉన్నారో వారు మారు మనసు పొందటానికి వారికి సహకారం అందించండి. ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. తిరిగి వచ్చే వారం మరోసారి కలుద్దాం. అందరికీ వందనాలు. ఘనత మహిమ నీకేనయ్యా, యుగ యుగములు నేను కీర్తించెదను, పాడెదను నేనెలా